చెప్పారు. స్టాక్ రిజిస్టర్ తనిఖీ కూడా ప్యారల్ ఇష్యూ మీరేమన్నారంటే బల్క్ కస్టమర్ ఇక్కడ వచ్చి కొంటే వాళ్ళు ఎందుకు మీరు యాక్షన్ తీసుకోవద్దు అన్నారు. సో బల్క్ కస్టమర్స్ ప్రైవేట్ అవుట్లెట్స్ లో వాళ్ళు తీసుకోవడం జరిగింది. ఇన్ఫాక్ట్ అందరికీ నమస్కారం. కాకినాడ జిల్లా ప్రజలందరికీ కూడా మన జిల్లాలో ఉన్న డీజిల్ మరియు పెట్రోల్ సరఫరా గురించి వివరణ ఇవ్వడానికి ఈరోజు ఈ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లాలో ఉన్న 160 పెట్రోల్ పంపులో కూడా మనము గత 2 డేస్ నుంచి ఎక్కువ ఒత్తిడి అనేది మనం చూడడం జరుగుతుంది. వీటిలో నిన్న నైట్ నుంచి చూస్తే మనకి దాదాపు 13 నుంచి 15 పెట్రోల్ పంప్స్ దాకా డ్రై కావడం జరిగింది. అంటే అక్కడ అందుబాటులో పెట్రోల్ డీజిల్ లేకపోవడం అనేది జరిగింది. గత శుక్రవారం నుంచి మనకి రద్దీ అనేది మొదలైంది. ప్రధానంగా 2 అంశాల మీద మనం ఆరా చేస్తే 2 అంశాల మీద ఈ ఎక్కువ పెట్రోల్ పంపుల ప్రెషర్ అనేది మనం చూడడం జరిగింది. ఒకటి, ప్రజలు ఒక పానిక్ బయింగ్ వల్ల వాళ్ళ భయాందోళనతో ఎక్కువగా ఈ పెట్రోల్ పంపు దగ్గర రావడం, అక్కడ అవసరం లేకపోయినా వాళ్ళు పెట్రోల్ డీజిల్ కొనుగోలు చేయడం అనేది ఒకటి చూడడం జరిగింది. రెండవది, ఒక పాలసీ విధానంగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ బల్క్ కన్స్యూమర్స్కి ఎక్కువ ధరలు నిర్ణయించడం జరిగింది. మామూలు ప్రజలకు ఏదైతే ధరలు ఇస్తారో దానికన్నా ఎక్కువ ధరలు ఈ బల్క్ కస్టమర్స్కి పెంచడం జరిగింది. దానివల్ల ఆ బల్క్ కస్టమర్స్ ఈ రెగ్యులర్ రీటైల్ అవుట్లెట్స్కి రావడం కూడా ఒక కారణమని మనము గుర్తించడం జరిగింది. ఈ 2 అంశాలపైన మనము చర్చ చేసి దానికి చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో మనము టీమ్స్ జిల్లా వ్యాప్తంగా ఫామ్ చేయడం జరిగింది. ప్రతి పంప్లో కూడా రెవెన్యూ శాఖ, అదేవిధంగా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ సిబ్బంది ఏర్పాటు చేసుకొని సరఫరా సక్రమంగా జరిగే విధంగా లూస్లో ప్రజలు అనవసరంగా కొనుక్కోకూడదనే ఉద్దేశంతో మనం టీమ్స్ ఏర్పాటు చేసుకొని దీన్ని మానిటర్ చేయడం జరుగుతున్నది. ఇప్పుడు నిన్న జరిగిన ఈ ఎక్కువ డ్రైఅవుట్స్ వల్ల ప్రజల మధ్యలో ఒక పానిక్ సిచ్యువేషన్ కనిపిస్తుంది. దాన్ని మనము వివరణ ద్వారా వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేసి దీనివల్ల ఎక్కువ సమస్య పెరిగే అవకాశం ఉంది తప్ప ఈ పానిక్ బయింగ్ వల్ల మీరు సాధించేది ఏమి లేదు అనేది వివరణ ఇవ్వడానికే ఈరోజు ఈ సమావేశం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సో జిల్లా ప్రజలందరికీ నేను కోరేది ఒకటే, మనకి అందుబాటులో పెట్రోల్ డీజిల్ అనేది తప్పనిసరిగా ఉంది. దాన్ని స్ట్రీమ్లైన్ చేయడానికి మనం టీమ్స్ ఏర్పాటు చేసుకున్నాము. అదనంగా ఇండెన్స్ ప్లేస్ చేయడం జరుగుతుంది. IOCL కానీ, BPCL కానీ, HPCL కానీ